చైనా మిలిటరీ కోర్టు ఇద్దరు రక్షణ మాజీ మంత్రులకైతే మరణశిక్ష విధించింది. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మరణశిక్షకైతే అర్హులుగా ప్రకటించింది. వాళ్ళిద్దరూ ఏమొచ్చేసి వి ఫెంగే, లీ షాంగ్. వీళ్ళిద్దరూ లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే, లంచాలు తీసుకోవడంతో పాటు లంచం ఇవ్వజూపినటువంటి కేసులో షాంగ్ దోషిగా తేలారు. ఈ శిక్ష 2 ఏళ్ల పాటు అయితే వాయిదా పడింది. అంటే వాయిదా పడిందంటే నిలిపివేశారంట. దీని గురించి అధికారిక మీడియా కూడా అదే విషయం చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి మరణశిక్ష విధించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ 2 సంవత్సరాల తర్వాత అంటే 2023లో ఎప్పుడు వీళ్ళకి మరణశిక్ష పడింది. మళ్ళీ ఆ 2 సంవత్సరాల వరకు నిలిపివేశారు. ఇప్పుడు ఆ మరణశిక్షని అమలు చేయడానికి అయితే చైనా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వీళ్ళిద్దరి మీదే కాదు, చైనా మొత్తం లక్షల మంది పైగా, అంటే 1,00,000 మందికి పైగానే అవినీతి పరులు పట్టుకొని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇరికిస్తుంది. అంటే పట్టుకొని ఇరికించడం అంటే అవినీతి చేసినటువంటి వారందరికీ కూడా పెద్ద పెద్ద శిక్షలే వేస్తుంది. బాగా అవినీతి చేసినటువంటి వారు, ముఖ్యంగా సైన్యంలో అవినీతి చేసినటువంటి వారు దేశద్రోహం కిందకు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరణశిక్ష. ఇక కొంచెమైన అవినీతి చేస్తే 7 నుంచి 8 లేదా 10, 14 సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 1,00,000 మంది, 1,20,000 మందికి శిక్షలు పడితే మొత్తం 10 లక్షల మందిని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది, విచారణ చేస్తుంది. అవినీతి పరులుగా గుర్తించింది 10 లక్షల మందిని. అదే మన దేశంలో 1,000 మంది మీద కనుక ఇలాంటి ఎంక్వైరీలు జరిపిస్తే కేంద్ర ప్రభుత్వం మొత్తం అంతా దేశమంతా ఒక్కటైపోయి బీజేపీ ప్రభుత్వం ఇది కక్షపూరితంగానే ఈ యొక్క సోదాలు చేపిస్తుంది అంటారు. నిజంగా అవినీతి చేసినా సరే మన దేశంలో ఈ విధంగానే ఉంటాయి సపోర్ట్లు. అంటే లిబరేషన్, అంటే మేము చదువుకున్న వాళ్ళము, మేము లౌకికవాదులము అనుకున్నటువంటి జర్నలిస్టులు సైతం, కుహనా మేధావులు సైతం ఈ విధంగానే ప్రాపగండా చేస్తారు. అది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. అలాంటిది 10 లక్షల మందిని ఒకేసారి ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చైనా ఈరోజు అలా చేయగలుగుతుందంటే ఎవడు మాట్లాడు, ఇంకా మాట్లాడితే ఫస్ట్ వాడిని తీసుకొచ్చి నరికేస్తారు. మన దేశంలో అలా నరకడం పక్కన పెడితే వాడికి తొత్తులుగా 10 మంది వంత పాడుతూ ఉంటారు.